వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అంతకుముందు ముప్పాళ్లలో సీఎంకు హోంమంత్రి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పై నుండే 10%. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం PPP విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంట్ విషయంలో గాని, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో గాని చాలా మంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈ రోజు PPP విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈ రోజు CSR కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రహదారులను శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లు నిర్మించారు. శనివారం ఉదయం పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లేఅవుట్ లో 1లో 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జ్ వరకు MGNREGS నిధుల నుంచి 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్డు నాణ్యతను పరిశీలించారు. విరవ నుంచి కోలంక, గోకివాడలను కలుపుకుని ఈ రహదారి వెళుతుంది. దక్షిణాది అయోధ్య భద్రాచల పుణ్యక్షేత్రం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున మిథిలా స్టేడియంలో జానకిరాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబరాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టుచీర తయారైంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల చేనేత కార్మికుడు పట్టు వస్త్రాలను తయారు చేశాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి టాటా ఏసీ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. టాటా ఏసీ వాహనం నుజ్జునుజ్జయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం తీర ప్రాంతమైన మత్స్యకార గ్రామం పల్లంలో లివర్ సంబంధిత వ్యాధులు వెలుగు చూస్తుండటంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. పల్లం గ్రామంలో సుమారు 15,000 మంది ప్రజలు నివసిస్తుండగా వారిలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి-సి పరీక్షలు చేసేందుకు 6 టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి 6,000 రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 2,200 మంది రక్త నమూనాలను సేకరించినట్లుగా వైద్య సిబ్బంది తెలిపారు. తొలుత ర్యాపిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చమ్కీలతో మెరిసిపోతున్న ఇవి సీతారాముల కళ్యాణ బోండాలు. ఒంటిమిట్ట తెలంగాణలోని భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవం కోసం మండపేటకు చెందిన కేవీఏ రామారెడ్డి వీటిని సిద్ధం చేశారు. అలంకరించిన బోండాలను 25 ఏళ్లుగా భద్రాచలం రాముల వారి కళ్యాణానికి అందజేస్తున్నట్లు రామారెడ్డి తెలిపారు. ఈసారి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బోండాలకు ప్రత్యేక పూజ చేసి భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వీటిని దర్శనం చేసుకుని రామారెడ్డి దంపతులను అభినందించారు. కోనసీమ జిల్లా మండపేట. నేను 2000 సంవత్సరంలో భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2025 సంవత్సరం, ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి 4 రోజుల ముందు పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి 11 రోజుల ముందు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చింకు చక్కనాము పెద్ద కొబ్బరి మండల మీద చిత్రించి ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి కుటుంబ సమేతంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. అలాగే భద్రాచలంతో పాటు మన రాష్ట్రం ఒంటిమిట్ట దేవాలయానికి కూడా రేపు 11వ తారీఖు సాయంత్రం జరుగుతుంది కళ్యాణం. ఆ స్వామి కూడా ఇవ్వడం జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థం విజయనగరం జిల్లా, మన కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా గొల్లమావిడాడ, సచ్చివాడ ప్రముఖ దేవాలయాలకి ఇలాగ ఉచితంగా పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఆ స్వామివారికి ఉచితంగా సేవ ఆ రావుల వారిని తలుచుకుంటూ ఈ సేవ చేయడం జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుతో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగ్గంపేట సోషల్ మీడియా కన్వీనర్ కాపరపు రమణ ఇంటిపై వైసీపీ పార్టీకి చెందిన మరో వర్గం దాడికి దిగారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి భరోసా కల్పించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిపై విమర్శిస్తూ సోషల్ మీడియాలో మరో వర్గం వారు కామెంట్లు చేసినందుకే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం 2 పథకం ద్వారా మహిళలకు అందజేసే గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ 6 లో భాగంగా మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం 2024లో మొదటి విడతగా తిరుపతి పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పంపిణీ చేయడం జరిగిందని, మళ్లీ రెండో విడత కూడా తిరుపతి పట్టణంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో మీకు లేనిది మేము కొత్తగా క్రియేటివ్కి మేము 2,800 కోట్లు ఖర్చు పెడతాం ఈ ప్రోగ్రామ్. ఓకేనా? సో దయచేసి డెలివరీ బాయ్స్ అందరూ కూడా మీరు మాట్లాడుకుని తిరుపతిలో ఎక్కడ కూడా మీరు అడిషనల్గా తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే గవర్నమెంట్ ఇంత కష్టపడి అందించే కార్యక్రమం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే జిల్లాలో 7,000 మంది రైతుల నుంచి 74,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 154 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 134 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాతోటి మా ప్రభుత్వ విప్ రైల్వే కొనుగోలు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు ధర్మేశ్వర్ గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఏపీలో మైనింగ్ రంగంలో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ లో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. నూతన పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రకాశం జిల్లా గొల్లాపల్లిలో బిల్డింగ్ మెటీరియల్ సెజ్ లో రవీంద్ర పర్యటించారు. గ్రానైట్ కటింగ్, క్వార్జ్ నుంచి భవన సామాగ్రి తయారీ యూనిట్లను పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో 1,500కి పైగా మైనింగ్ సంస్థలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు సెజ్లో 100కు పైగా ప్లాంట్లు వస్తున్నాయన్నారు. ప్రాసెసింగ్ రంగంలో విస్తారమైన ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. వివిధ ఖనిజాల ఎగుమతితో ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు SEZని ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 1,700 యూనిట్లు దగ్గర ఈ ప్రకాశం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. మరి సెజ్లో కూడా దాదాపు ఒక 20 యూనిట్స్ ఉన్నాయి. గ్యాంగ్సా కానీ ఇట్లా మల్టీ వైర్, అలాగే క్వాడ్జ్. ఇప్పుడు లేటెస్ట్గా క్వాడ్జ్ నుంచే మరి స్లాబ్స్ తీస్తూ ఉన్నారు. మరి ఈరోజు గతంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మైనింగ్లో ఆ రోజున ఎంత ఘోరంగా దోపిడీలు చేశారో. చాలా మైన్స్లో అక్రమంగా ఆక్రమించుకున్నారు. అట్లాగే వాళ్ళ మీద పెనాల్టీస్, 1,000 కోట్లు 100 కోట్ల రూపాయలు పెనాల్టీస్ వేశారు. బలవంతంగా అవన్నీ కూడా లాక్కున్నారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి రివిజన్ చేస్తూ మళ్ళీ తిరిగి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి అవకాశాలన్నిటి కూడా సద్వినియోగం చేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ సమస్యలు చాలా చెప్పారు. అవన్నీ కూడా త్వరలోనే ఎందుకంటే ఒక పాలసీ తీసుకోవాలి. ఆ పాలసీ వల్ల మనకి వాల్యూ ఎడిషన్ కూడా రావాలి, ఎక్స్పోర్ట్ కావాలి, ప్రాసెసింగ్ అంతా కూడా మన రాష్ట్రంలో జరగాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. అలాగే ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా పెరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.
దాంట్లో మైనింగ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు ఎందుకంటే క్వార్జ్ కూడా మనకి చాలా డిమాండ్ ఉంది. అది గతంలో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దోపిడీ చేశారు. అవన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నాం. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో కూడా అసోసియేషన్స్తో అలాగే యూనిట్ సభ్యులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక బెస్ట్ పాలసీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఏదైతే మూసేసి ఉన్నటువంటి యూనిట్స్ అన్నిటి కూడా తెరిపించడానికి చిన్న వాళ్ళకి ఉన్నటువంటి దాన్ని కూడా రివిజన్స్ చేసుకుని అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలో జనసేన నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనసేన నేత జొన్న రాజేష్ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన తాడేపల్లి మండల ఉపాధ్యక్షుడు తంబిని స్థానిక యువకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు మరింతగా పెంచి గ్రామ ప్రజలకు సేవ చేయాలని తన వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని పిలుపునిచ్చారు. మీతో పాటు పార్టిసిపేట్ చేసినట్టు జనసేన కార్యకర్తల తరఫున పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఇక్కడ యూత్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చక్కగా మీరు రక్తదానాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఇలానే రక్తదానాలతో పాటు సేవా కార్యక్రమాల్లో సంఘ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సంఘ పెద్దలతో పాటు యూత్ కి అలానే కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ఇటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు ఎన్నో చేసుకుంటూ ఈ గ్రామానికి, మీ సంఘానికి, అలానే ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా జనసేన తరఫున నేను కానీ మా మిత్రులు ఎస్ఎన్ఆర్ కానీ అలాగే మన గ్రామాధ్యక్షులు రాజా రమేష్ గారు కావచ్చు, అలాగే తండ్రి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీకు పేరు పేరున ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందించడానికి మా వంతుగా మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మన రాష్ట్ర కమిటీ ఐటీ రాష్ట్ర కమిటీ సభ్యులు కోటేష్ గారికి, అలానే ఇక్కడికి కేరళ కాలనీ మిత్రులు వచ్చారు. వీళ్ళందరూ మేము మాతో పాటు జాయిన్ అయ్యారు. అలానే ఇక్కడ దినేష్ చక్రవర్తి గారికి, అలానే కేరళ కాలనీ జనసేన టీం మొత్తానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే తంబి గురించి మాకు చెప్పాలంటే జనసేన ముద్దుబిడ్డ, చక్కగా జనసేన ప్రోగ్రామ్స్ ని ఈ ఏరియాలో ముందుకు తీసుకెళ్తున్నారు. తంబి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మళ్ళా చెప్తున్నాను, నేను కూడా బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నాను. నాతో పాటు ఎవరిని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఈ ప్రాంతంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి. జనసేన మండల అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు మాట్లాడుతూ జగజీవన్ రామ్ ఆదర్శప్రాయుడని, ఆయనకి పూలమాలలు వేసి నివాళులర్పించినందుకు సంతోషపడుతున్నామన్నారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామాధ్యక్షులు రాజా రమేష్, తాడేపల్లి టౌన్ 19వ వార్డు అధ్యక్షులు దినేష్ చక్రవర్తి, నాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన కార్యక్రమానికి ఇక్కడ ఉండవల్లి గ్రామంలో మా ఉపాధ్యక్షుడైనటువంటి జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడైనటువంటి ఐమోల్ తంబి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగజ్జీవన్ గారి జయంతి వేడుకలు, అలాగే ఇక్కడ కమిటీ సభ్యులు నిర్వహించి మమ్మల్ని అందరూ ఆహ్వానించి ఇక్కడ సంఘ పెద్దలందరూ కలిసి ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే రక్తదాన శిబిరాలు కానీ ఇలాంటివి ఏదైతే మన వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా ఇది చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన పిల్లలందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం ఏదైతే మన రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఈ వర్గీకరణకి మద్దతు తెలిపి దానికి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కాబట్టి మన పిల్లలంతా కూడా భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన బాబు జగజ్జీవన్ రావు గారి జయంతికి సందర్భంగా మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. రాజ్యాంగ కూర్పులో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశపు మాజీ ఉప ప్రధానిగా తన సేవల్ని అందించి, అలాగే మన సోదరులందరూ కూడా ఒక అండదండగా ఉంటూ ఎంతో మందిని అటు రాజకీయంగాను ఇటు సామాజికంగా గాని ఎన్నో రకాలుగా ఉన్నత స్థితికి తీసుకున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా జనసేన పార్టీ తాడేపల్లి మండలాధ్యక్షుడు ఐమల తంబికి, అలాగే
ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి మహనీయులు అందరి స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లాలి. అలాగే త్వరలో వర్గీకరణ ఫలాలు కూడా మనందరికీ అంది అన్ని రకాలుగా మన సోదరులందరూ కూడా ముందుకు వెళ్లి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే మన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికి కూడా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైనా తప్పు చేస్తే జైలు ఫుడ్ తింటావా అని హెచ్చరిస్తుంటారు. అప్పుడు అయ్య బాబోయ్ చచ్చిన జైలు ఫుడ్ తినే పరిస్థితి మనకు రాకూడదు, మనకే కాదు మిగిలిన వారికి కూడా రాకూడదని కోరుకుంటాం కదండి. మరి ఇక్కడ చూడండి, జైలు ఫుడ్ ను కొనుగోలు చేసి మరీ తినడానికి ఎలా ఎగబడుతున్నారో ఆశ్చర్యకరంగా ఉంది కదండి. మీరు అనుకున్నట్లుగా ఈ ఫుడ్ జైల్లో తయారైనప్పటికీ రిమాండ్ లో ఉన్న ఖైదీలకు పెట్టేది మాత్రం కాదండోయ్. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలతో స్వీట్లు, హాట్, బేకరీ ఐటమ్స్ తయారు చేసి విక్రయిస్తుంటారు. శుక్రవారం ఈ జైల్ రోడ్ లో అత్యంత వైభవంగా జరిగిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమంలో జైలు మహిళా పోలీస్ విభాగం వారు ఈ స్టాల్ ని ఏర్పాటు చేశారు. ఎలాంటి కల్తీలు లేని వీటిని కొనుగోలు చేయడానికి స్థానికులు ఎగబడ్డారు. శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని లిఖించి శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో స్వామివారి పాదాల చెంత ఉంచడం, స్వామివారి కళ్యాణం జరిగే అక్షంతల్లో ఆ బియ్యాన్ని సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. గత 15 సంవత్సరాలుగా బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని రాస్తూ రామభక్తిని చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణానికి చెందిన చక్రవర్తి ఆచార్యులు రేపు జరగబోయే శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణోత్సవానికి 35,000 బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ కళ్యాణం జరిగే అక్షంతలలో ఆ బియ్యాన్ని సమర్పించడం జరుగుతుందని చక్రవర్తి ఆచార్యులు తెలిపారు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేము జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మజ్రా గ్రామంలో ఉన్నటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి పూజారి చక్రవర్తి ఆచార్య నా పేరు. జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నాం. సీతారాముల వారి కృపా కటాక్షాల వల్ల నిరంతరం స్వామివారి సేవలో పాలు పంచుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామ నామాన్ని బియ్యంపై అక్షరాలతో లిఖించి శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే విధంగా శ్రీరాముల వారి యొక్క నామాన్ని నిరంతరం ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని తలుచుకుంటారో అందరికీ కూడా రక్ష అని చెప్పి కూడా సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా సీతారాముల వారి కృపా కటాక్షాల చేత, ఆ యొక్క జగద్గురు సద్గురువుల చేత అందరి మెప్పును పొందుతూ మరి చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటూ తుపత్రాల గ్రామంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా రామనామం లెక్కిస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత మన్ననలు పొందుతూ మరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ కూడా, మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సుభిక్షంగా పాడి పంటలు పండాలని, సీతారాముల వారి యొక్క కృపా కటాక్షాల చేత రైతులు, ప్రజలు మరి రాజక్షేమం కూడా ఉండాలనే సదుద్దేశంతో మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ పథకాల్లో అందరికీ కూడా అందే విధంగా మరి సీతారాముల వారు కృప కటాక్షాలు కలిగించి మన యొక్క పాడి పంటలు పుష్కలంగా సకాలంలో వర్షాలు వచ్చే విధంగా సీతారాముల వారి యొక్క దయ మనపై ఉండి అందరి రైతులందరూ కూడా ఆనంద డోలాయమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని అంగరంగ వైభవంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మనందరూ కూడా కంకణబద్దులు కావాలని జోగులాంబ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క రామనామాన్ని ప్రతి నిత్యము
ఆ యొక్క రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షాల చేత సీతారామ కృప చేత ఈ యొక్క తుపత్రాల గ్రామంలో ప్రతిరోజు కూడా అనునిత్యం సీతారాముల వారి నామాన్ని లిఖిస్తూ మా యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి రామనామాన్ని కూడా ప్రతిరోజు కూడా రాసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరి పుర ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సనాతన ధర్మంలో భాగంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సీతారాముల వారి యొక్క కార్యక్రమాన్ని కన్నుల విందుగా అలరారుతున్నటువంటి ఆ రామనామాన్ని జపించుకుంటూ అందరూ కూడా ప్రతి గ్రామంలో రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరానని అన్నట్లు ఆ యొక్క రాముల వారి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుందాం. మనందరికి కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుందాం. పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించారని, అట్టడుగు వర్గాల కోసం మరియు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే భారతదేశ సైనిక సంతతి అభివృద్ధి కోసం కృషి చేసి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందడానికి దోహదపడ్డారన్నారు. 118వ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. బాబు జగజ్జీవన్ రామ్ గారు అట్టడుగు వర్గాల్లో భారతదేశంలో అత్యున్నతమైన భారతదేశంలో ప్రధానిగా ఎంతో సమర్థవంతంగా ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన వ్యవసాయ రంగాన్ని మనం చూస్తే భారతదేశం ఇవాళ మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి వ్యవసాయ దేశంగా ఉందంటే ఆ వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే భారతదేశ సైనిక సంపత్తిని పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు దాన్ని జయించడం, బంగ్లాదేశ్ వాళ్ళ ప్రత్యేక దేశంగా ఏర్పడిందంటే దానికి ప్రధాన భూమిక బాబు జగజ్జీవన్ రామ్ గారు పోషిస్తున్నారు. అలాగే కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆయన ఆశయాన్ని కొనసాగించే నివాళి. అలాగే దళిత వర్గాల్లో ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజానీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా భద్రత కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు 1990లో బాగా రిజర్వేషన్ ప్రత్యేకమైన అట్టడుగు వర్గాల రిజర్వేషన్ తేవడం, తర్వాత పూర్తిలో పట్టడం, మళ్ళీ 29 సంవత్సరాలు కొండకృష్ణ మాధవ్ గారు రిజర్వేషన్స్ కోసం వర్గాలు అట్టడుగు వర్గాలు రిజర్వేషన్స్ కోసం కోనసీమ జిల్లా కొత్తపేటకి చెందిన పెద్దింటి కృష్ణవంశీ శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి తన భక్తిని చాటుకున్నాడు. ఇలా లిఖించడానికి 2 గంటల వ్యవధి పట్టిందని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గతంలో బియ్యం గింజలపై వందే మాతరం, కరెంటు బల్బులో బొమ్మలు అమర్చడం, శుద్ధ ముక్క పెన్సిల్ ముళ్ళుపై బొమ్మలు చెక్కి 20 ప్రపంచ రికార్డులు సాధించారు. అనంతరం నటన మీద ఆసక్తితో సినిమా రంగంలో ప్రవేశించి పలు సినిమాల్లో నటించి ప్రజల మన్ననలు పొందారు. బియ్యపు గింజలపై శ్రీరామాష్టకం లిఖించిన కృష్ణవంశీని స్థానికులు అభినందించారు. మాది కోనసీమ జిల్లా కొత్తపేట. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి భక్తిని చాటుకోవడం కోసం 151 బియ్యం గింజల పైన ఈ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడిది అష్టకం రాశాను, శ్రీరామాష్టకం రాశాను. అలాగే నాకు ఇలా రాయడానికి నాకు 2 గంటల సమయం అనేది పట్టింది. అయితే నేను ఈ రాసిన బియ్యం గింజలు అనేవి ఇక్కడ నాకు స్థానిక రామాలయాలు ఇచ్చి వాటికి పూజ కోసం ఇద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ రాముల వారి అనుగ్రహం నాతో పాటు మొత్తం ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని వేడుకలు రైల్వే బోర్డు సభ్యులు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి అనేక సంక్షేమ పథకాలు పేదవారికి అందేలా కృషి చేశారని కొనియాడారు. స్వతంత్రోద్యమ నాయకులు, భారతదేశ
తొలి కార్మిక శాఖ మంత్రి బాల్యం నుండి కూడా వివక్షను ఎదుర్కొని ఆ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం తన జీవితకాలం అంతా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు. మరి భారతదేశం మొత్తం బాబూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ గారు, మరి ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే బీహార్లోని చంపారణ్ నుండి శాసన మండలికి ఎన్నికై ఆనాటి నుంచి ఆయన మరణించే వరకు అంటే 1988 వరకు కూడా ఆయన పార్లమెంటరీగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఈ దేశంలో వ్యవసాయ, కార్మిక, రక్షణ, రైల్వే, పౌర సరఫరాల, తంతి తపాల వంటి ఎన్నో మంత్రివర్గాల్లో శాఖల్లో నిర్వహించి ఆయన దేశం కరువులో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం దిశగా నడిపించి మరి ఎంతో గొప్ప కృషి చేశారు. అలానే రక్షణ శాఖ మంత్రిగా ఆయన పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేశారు. రక్షణ రంగాన్ని పటిష్టపరిచి భారతదేశ శౌర్య పరాక్రమాలు ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహనీయుడు మరి ఆయన పందాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఆయన మార్గాలకు అనుసరణీయంగా ఈ రోజున దళిత బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరి రాజకీయంగా, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరి వారి వర్గాలకు ఒక సమున్నతమైన పాత్రను కల్పిస్తున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమున్నత కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు పెరిగే విధంగా మంత్రి టీజీ భరత్ సహకరించాలని నగర పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో బెజవాడలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కూడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని, వారికి వ్యాపారం జరిగి పన్నులు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. సేవా రంగంలో ఎప్పుడూ ముందుండే ఆర్యవైశ్యులు ముఖ్యమంత్రి ప్రారంభించిన P4లో మార్గదర్శకులుగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. మీకు తెలుసో లేదో 84% అత్యధికంగా తెలుగుదేశానికి ఓటైపోతున్నారని ప్రతి సమావేశాల్లోనూ కూడా చెప్పారు. అత్యధికంగా అందరూ అంటారు తెలుగుదేశానికి వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారని కాదు. నేను ఆ రోజే చెప్పా 84% మంది ఆర్యవైశ్యులు తెలుగుదేశానికి వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్యవైశ్యుడు సంతోషంగా ఉన్నాడో అక్కడ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మీ యొక్క నిజంగా మీరు ఇచ్చే ట్యాక్సులతో కానీ మీరు ఇచ్చే ఈ వీటితో కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇవాళ వాటి వల్లే ఉన్నాయి. ఇవాళ మీరు సంతోషంగా వ్యాపారం చేస్తే, చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయి. ఇవాళ నేను అదే చెప్తా, ఎప్పుడు కూడా మీరు ఎంతోమంది వ్యక్తులతో మీరు పరిచయాలు ఉంటాయి. ప్రతిరోజు మీరు పనిచేసే షాప్లో కానీ మీరు ఉండే మీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఎన్నో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీ దగ్గర ఉండే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఎవరి దగ్గర కూడా ఉండదు. కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎటు విధంగా ఉందో తెలుసు. కాబట్టి మీరందరూ 80% వచ్చిన రోజే చెప్పారు 165 సీట్లు రాబోతున్నాయి, ప్రతిపక్ష హోదా కూడా రాబోతుందని ఆ రోజు మీ అందరి ముందు కూడా ఆ వాసవి మీటింగ్లో అదే చెప్పారు. అదే జరిగింది. ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు మీ అందరి ముందు, అదే జరిగింది. ఆర్యవైశ్యాసు చాలా మంది మనకి 2019 నుంచి 24లో ఎన్నో ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా గుర్తించాలా, మనం పెట్టాలా సార్, ఒకసారి మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయమని చెప్పడం జరిగింది. కొద్దిగా డిలే కావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్ ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ల పాలనలో ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ఆ విషయంలో కొద్దిగా టైం పట్టింది. బట్ టైం తీసుకొని ఈరోజు అందరినీ కలసడం జరిగింది. ఖచ్చితంగా మీరైతే నేను అన్న చిన్ని గారు చెప్పారు 80% 85% పైన. నా ప్రకారము ఆర్యవైశ్యాసు 95% తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారండి ఈసారి. ఖచ్చితంగా ఎవరైతే ఓట్లేసారో, కదిలి ఓటేశారో 95%. నేను ఎప్పుడు చెప్తున్నా ఫ్యూచర్లో కూడా ఆర్యవైశ్యాసు
మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సేల్ అయితే మనం బతకగలుగుతాము. అది గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. పొరపాటున వాళ్ళకు ఓటేస్తే మనం చూసాం. ఈ మధ్య చూసా ఏదో 1.0 వర్షన్ అంట. నేనేమనుకున్నా అంటే సైకో 1.10 వర్షన్ ఉన్నా, సైకో 2.0 వర్షన్ కావాలా మనకి? 2.0 వర్షన్ అని చెప్తున్నారు. సో ఆ వర్షన్లు ఏందో అర్థం కాలే. ఆల్రెడీ 1.0 వర్షన్లోనే మనం అంతా చూసాం ఏం రకంగా ఉండిందనేది. మరి 2.0 వర్షన్ సైకోని చూసే పని అయితే పెట్టుకోవద్దండి. మీరందరూ కూడా ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే మనం సేల్ అయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అది తెలుసుకోండి ఫస్ట్. మనం బాగుంటే ఓ 10 మందికి ఏమైనా చేసేదనుకుంటే, ఎందుకంటే మనము సేవలో ఇప్పుడే చిన్ని గారు చెప్పినట్లు కానీ పెద్దలు కానీ ఎప్పుడు ఏం చెప్పినా ఫస్ట్ సేవ అంటే ఎవరు గుర్తొస్తారు? ఆర్య వైశ్యాస్. విజయవాడ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ 3వ అధ్యక్షుడిగా దోనేపూడి శంకర్, గౌరవ అధ్యక్షురాలిగా వజ్జే పద్మలత ఎన్నికయ్యారు. యూనియన్ కార్యదర్శి కుదూస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులందరూ హాజరై వారిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుద్దూస్ ప్రవేశపెట్టిన సంస్థ కార్యకలాపాల నివేదికను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ విలేకరులతో మాట్లాడుతూ, నగరంలోని టాక్సీ డ్రైవర్లు కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ప్రమాద బీమా లేదని, వాహన మిత్ర ఆగిపోయిందని, తక్షణమే ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ మేరకు రవాణా, ఆటో, టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని శంకర్ గుర్తు చేశారు. ఎంతో మంది వ్యక్తులు ఒక సంవత్సరాన్ని నెలకొల్పుతారు. వారి తర్వాత ఆ పరంపర కొనసాగుతూ ఉంటారు. ముందుగా ఆమె చలసాని వెంకటరత్నం గారి ఆశీస్సులతో ఈ విజయ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ను స్థాపించి తుది శ్వాస వరకు కూడా మీ అందరికీ సేవ చేస్తూ దివంగతులైన వజ్జే సుబ్బారావు, అలాగే సోదర తుల్యుడు, మిత్రుడు, మేమంతా నెలల తేడాతో ఉన్నవారు వజ్జే రమేష్, ఆ మిత్రుడికి వీరిరువురికి కూడా ముందుగా జోహార్లు అర్పిస్తూ, ఈ రోజున గతంతో పోల్చుకుంటే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు మీ ఎలక్షన్ అంటే మేము చూసేవాళ్ళం. సుబ్బారావుతో వచ్చినప్పుడు స్టూడెంట్స్గా పోటీలు పడేవారు, బ్యాలెట్ పేపర్స్ యూజ్ చేసేవారు, మంచి మంచి బిర్యానీ షాపులు కలకలాడుతూ ఉండే ఎవరికాలు పోటీలు పడి రామా లైబ్రరీలో అసలు ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ కాలక్రమేణా ప్రచార సాధనాలు పెరిగినాయి, ఆటో ఫీల్డ్ పెరిగింది, అలాగే రకరకాలుగా అనేక లేటెస్ట్ వాళ్ళ ఏ యుగంలో ఉన్న ఎలక్ట్రిసిటీ బళ్ళు వచ్చినాయి, గ్యాస్ బళ్ళు వచ్చినాయి. కాబట్టి డీజిల్ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాలకి పెట్రోల్ డీజిల్ బళ్ళు ఉండవు భారతదేశంలో. అంతా సోలార్తో నడిచేటువంటి సైబర్ గ్యాస్ బళ్ళు కానీ, కరెంట్ బళ్ళు కానీ, ఇవన్నీ ఎందుకంటే పొల్యూషన్, కాలుష్యరహిత సమాజాన్ని ఇవాళ ఈ ప్రపంచం కోరుకుంటుంది. దాంట్లో అంటే భవిష్యత్తు వల్ల చాలామంది ఇప్పుడు నేను చూసిన ఇక్కడ యువకుల కంటే కూడా తరంగించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా వారి వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. ఒకళ్ళు పిల్లలు చదువుకుని ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, ఎంబీఏ చేసిన వాళ్ళు అకౌంటెంట్స్గా, సిఏలుగా ఇవాళ పెరిగిపోయింది, మారింది, సమాజం మారింది. దానిలో భాగం ఏంటంటే ఇక మొట్టమొదటి ఈ ఫీల్డ్లో ఉన్నాం, ఇక ఈ మన జీవితం ముగిసే వరకు కూడా డ్రైవర్లుగా కొనసాగుతాము, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లతో. ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి పిల్లలు కూడా డిగ్రీ చదివిన ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళ బ్యాంక్ లోన్ తీసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా కార్డు తీసుకుని స్టాండ్లో పెట్టుకొని పాత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.